హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే రెసిపీ కందనకాయ ఫ్రై. దీన్ని కొన్ని ఏరియాస్లో గారకాయ అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి చేసి చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటుంటారు. ఈ కందనకాయ ఫ్రైకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ముందుగా చూద్దాం. గారకాయ లేదా కందనకాయ 1/2 కిలో బాగా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కారము, పసుపు, సాల్ట్, జీలకర్ర, చికెన్ మసాలా, గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అండ్ కొత్తిమీర కొంచెం కూడా రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టి కొంచెం 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది ఫ్రెండ్స్ నాన్ స్టిక్ పాన్ అయితే కొంచెం తక్కువ వేసుకోండి. నార్మల్ పాన్ అనుకోండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా పర్లేదన్నమాట. ఈ విధంగా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇలా జీలకర్ర బాగా వేగాక దాంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి కడిగి పెట్టుకున్నటువంటి ఈ కందనకాయ ముక్కల్ని చక్కగా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా యాడ్ చేశాక బాగా కలిగి పెట్టుకుంటూ ఈ ఆయిల్ ఈ పీసులకన్నిటికీ పడేటట్లు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మూత పెట్టేసి ప్రజెంట్ ఒక 10 మినిట్స్ చక్కగా దీన్ని కుక్ అయ్యే విధంగా పెట్టి ఉంచేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు డిస్టర్బ్ చేయకుండా అలా ఉంచేసేద్దాం. ఓకే, 10 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఓకే, బాగా ఈ ఫ్రై అవుతుంది. చూశారు కదా, ఇందాక రెడ్డిష్గా ఉన్నది కాస్త ఇప్పుడు ముక్క దగ్గరికి వచ్చి దాని నేచర్ కూడా మారింది. దాంట్లో వాటర్ ఎక్కువ వచ్చినాయి ఫ్రెండ్స్ ముక్కలోంచి, ఇంకా ఆయిల్ కూడా వస్తుంది. అప్పటి వరకు దీన్ని బాగా మనం ఉడకనివ్వాలి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 to 8 మినిట్స్ అలా ఉడకనిద్దాం. ఓకే, ఆఫ్టర్ 5 to 8 మినిట్స్ చూశారు కదా ఫ్రెండ్స్, అంటే వాటరు ఆయిల్ చక్కగా ముక్కలోంచి బయటకు వచ్చేసి మంచిగా ఫ్రై అవుతుంది. ఈ స్టేజ్లోనే మనం మన దగ్గర నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే 1 స్పూన్ కారము, స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ. నెక్స్ట్ సాల్ట్ 1 స్పూను, రుచికి సరిపడా. పసుపు యాడ్ చేసుకొని బాగా కలియబెట్టి మళ్ళీ దీన్ని మూత పెట్టేసి ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని తిప్పుకోవాలి. ఫ్రెండ్స్, దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి, కానీ పీస్ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. అంతే తప్ప చాలా ఈజీ, ఇది చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు మూత పెట్టి ఒక 12 మినిట్స్ వరకు ఉడకనిద్దాం. చూశారు కదా, బాగా మంచిగా ఫ్రై అయింది మన కందనకాయ పీసులు. సరే కదా, ఈ విధంగా మళ్ళీ దాంట్లో వాటర్ కూడా అంతా ఆవిరైపోయే వరకు అలా మనం ఫర్దర్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. చూశారు కదా, మొత్తం చక్కగా అంత దగ్గరికి వచ్చింది, ముక్క కూడా బాగా ఉడిచింది, మంచి కలర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం కొంచెం చికెన్ మసాలా అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కలియబెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కందనకాయలో చాలా విటమిన్స్, ప్రోటీన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా హెల్దీ ఫుడ్ కూడా. మరీ ఎక్కువ తినకుండా మంత్లీ 2 టైమ్స్ అలా ట్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. చూశారు కదా, ఇది బాగా ఫ్రై అయింది. ఇందులో కొత్తిమీర, మనం తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలియబెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. మన ఎమ్మి సూపర్ టేస్టీ కందనకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని ఒక ముక్క టేస్ట్ చేసి చూద్దాం. చూసారు కదా, చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, చాలా సింపుల్.
ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లు మీ మన ఫ్యామిలీ డైరీ అండ్ బ్లాగ్స్. బాయ్.